బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. అండ్ ఒక డాన్సర్గా మీరైతే ఎన్నో ప్రదర్శనలు అనేది కూడా వచ్చారు. ఐ థింక్ ఐఎమ్ నాట్ రాంగ్ 200+. అది ఘంటసాల పవన్ కుమార్ గారి దగ్గర నేర్చుకొని ఎలా తెలుసు? ఏదో కొంచెం రీసెర్చ్ ఉంటుంది కదా, ఓకే. సో నేర్చుకున్నారు. సో ప్రదర్శనలు ఇస్తూ ఇచ్చారు. మీకంటూ ఒక బ్రేక్ తీసుకొని వచ్చిన డాన్సింగ్ పాయింట్ కానీ లేదా సాంగ్ కానీ ఏదనుకోవచ్చు? బ్రేక్ తీసుకొచ్చిన సాంగ్ అంటే అందరికీ రూప అని తెలియడానికి గల రీజన్ అయిన సాంగ్ ఒకటి ఉంటుంది కదా. ఓ అట్లా అంటారా? అది నేను సర్ప్రైజింగ్లీ బాహుబలి సినిమాలో కవర్ సాంగ్ చేశాను టైటిల్ సాంగ్కి. ఇక్కడ విజయవాడలో మేము సరదాగా ఏదో షూట్ చేసాం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రీచ్ అవుతుందని. ఎంత రీచ్ అయిందంటే నాకు మన బాహుబలికి సౌండ్ డిజైనర్ కళ్యాణి మాలిక్ గారు నాకు ఆ టైంలో టెక్స్ట్ చేశారు, లైక్ ఇది బాహుబలి ఈ టీంకి చూపిస్తాము, లైక్ చాలా బాగా చేశారు రూపా అని చెప్పి ఆయన ప్రైజ్ చేశారు ఆ టైంలో. నాకు అది ఫ్రమ్ అ గర్ల్ ఫ్రమ్ నోవేర్ విజయవాడ నుంచి వచ్చిన ఒక అమ్మాయికి ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ నాకు. అండ్ చాలా మీమ్ పేజెస్ వాళ్ళు కూడా షేర్ చేసి అండ్ ఇట్ వెంట్ వైరల్ సింప్లీ టు సే. సో అది జరిగిన తర్వాత నుంచి నాకు ఈ షార్ట్ ఫిల్మ్స్ రావడం, అంటే మిగిలిన ముందు వీడియోస్ అన్నిటికీ దే హ్యావ్ హిట్ ద మీడియా ప్రాపర్లీ, అంటే లైక్ ఎలా చెప్పాలి, వాటన్నిటికీ ప్రాపర్ వ్యూవర్షిప్ వచ్చింది. ముందు వీడియోస్ వెళ్ళి చూశారు ఈ అమ్మాయి ఏం చేసింది ముందు అని చూసినప్పుడు అరే బాగా చేస్తుంది కదా అని ఫీల్ అయ్యే వాళ్ళు, ఎక్స్ప్రెషన్స్ అవి బాగున్నాయని అలాగా షార్ట్ ఫిల్మ్స్లోకి ఎంటర్ అయ్యి అట్లా. అండ్ సర్ప్రైజింగ్లీ నేను ఇచ్చిన డెబ్యూ ఫిలిం ఏ బాహుబలి కవర్ సాంగ్ చేశానో అదే ఆర్కా మీడియా ద్వారా నేను లాంచ్ చేశాను. అదే అంటే కోఇన్సిడెన్స్, షీర్ కోఇన్సిడెన్స్. ఓకే. అలాగే ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, అసలు యాక్చువల్గా ఒక డాన్సర్, డాక్టర్ అయ్యారు, ఓకే, 2 స్క్రాప్స్ వరకు ఓకే, బట్ కమింగ్ టు ద మరి హీరోయిన్, సో ఇలా ఏంటి ఇంకా ఎన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు మీరు? తెలియదండి, చూడాలి, ఇంకా చూడాలి. ఇట్స్ అంటే ఇట్స్ ఆల్వేస్ ఫన్. నాకు బోర్ అంటే ఒకే పని నాకు అలా చేయడం నాకు బోర్ కొడుతుందండి నిజంగా. అంటే ఈవెన్ అందరూ అంటున్నారు నేను అలా డాక్టర్గా నేను అదే కన్సల్టేషన్ రూమ్లో కూర్చోనా నెక్స్ట్ అని కూడా నేను అనలేను, నాకు బోర్ కొట్టేస్తుంది. అంటే ఐ మీన్ నాకు లైఫ్లో దేర్ షుడ్ బి సమ్ లైఫ్ ఇన్ మై లైఫ్. ఓకే, నేను ఏదైనా కొత్తగా చేయాలి, కొత్తగా ప్రతి దానికోసం కొత్తగా నేర్చుకోవాలని ఉంటుంది నాకు. నేను ఇప్పుడు రీసెంట్గా కలరీ ఆర్ట్ ఉంటుంది కదా, కలరీ యుద్ధం అంటారు కదా, అది నేర్చుకుంటున్నాను రీసెంట్, కలరీ పట్టు. సో ఆ క్లాసెస్ జాయిన్ అయ్యా. నాకు ఎప్పుడు అలా కొత్త విషయాలు నేర్చుకోవడం, ఇంకేదైనా స్విమ్మింగ్ జాయిన్ అయ్యాను. సో అట్లా ఏదైనా న్యూగా చేయాలని ఉంటుంది. సేమ్ బోరింగ్ రొటీన్, అదే జిమ్లో, అదే ఇన్సైడ్ రూమ్స్లో, అదే థ్రెడ్మిల్స్ అట్లా నచ్చదనమాట. సో అలా చేయడం వల్ల ఇంకా కొత్తగా ఏం చేస్తానో నాకు కూడా తెలియదు మరి. ఓకే. అండ్ ఫస్ట్ మూవీ ఆపర్చునిటీ అనేది కూడా ఎలా గ్రాప్ చేశారు? అంటే అప్పటికి మీరు ఆర్టిస్ట్ అవ్వాలని ఉండిందా, లేకపోతే యాక్సిడెంటల్గా మీరు ఒక హీరోయిన్ అయిపోయారు? అది కాస్టింగ్ కాల్ రిలీజ్ చేశారండి. తెలుగు అమ్మాయి కావాలి, విత్ సమ్ ఎక్స్ప్రెసివ్ ఐస్, డాన్స్ చేసి ఉండాలి, యాక్టింగ్ స్కిల్స్ అని సమ్ ఫీచర్స్ రాసి కాస్టింగ్ కాల్ రిలీజ్ చేశారు. అప్పుడు నా ఫ్రెండ్స్ నాకు ఫార్వర్డ్ చేశారు, ఏ చూడు ఇవన్నీ నీకే సింక్ అవుతున్నాయి బాగా, అండ్ డస్కీ స్కిన్ ఉండాలని కూడా మెన్షన్ చేశారు. ఏ చూడు అవన్నీ నీకు సింక్ అవుతున్నాయి బాగా, ఒకసారి పంపించు ప్రొఫైల్ అని ర్యాండమ్గా. నేను నవ్వొస్తుంది, ఇంట్లో ఫొటోస్ ఉంటాయి కదా, 2-3 కాస్ట్యూమ్స్లో ఇంట్లో ఫోటోలు తీయించుకొని మా మమ్మీ చేత ఫోన్లో ఫొటోస్ తీయించుకొని అవి మెయిల్ చేశాను నేను. అండ్ ఒక ఆడిషన్ టేప్ మెయిల్ చేశాను, నా డాన్స్ వీడియోస్ లింక్స్. అంటే ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ వెంకటేష్ మహాగార్ లాంటి డైరెక్టర్స్తో నేను ఫస్ట్ ఫిలింలో చేశానని. సో అంటే కాస్టింగ్ కాల్లో ఆయన అవి షార్ట్ లిస్ట్ చేసి నన్ను యూ బీన్ షార్ట్ లిస్టెడ్ అని చెప్పి ఒక మెయిల్ వచ్చింది. సర్ప్రైజింగ్. నేను అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు దాంట్లో 3 యాక్టర్స్ ఉంటారని చెప్పి మెయిల్లో ఉంటుంది అనమాట కాస్టింగ్ కాల్లో. సరే ఏదో ఒక 3 యాక్టర్స్లో ఒక యాక్టర్కైనా అయి ఉంటుందిలే, సరే వెళ్దామని చెప్పి ఐ వెంట్ దేర్. ఆడిషన్ అంతా అయిపోయింది, తీసుకెళ్ళి ఎక్కడో సందు చివర టీ స్టాల్ ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్ళి లైక్ నేనేమనుకున్నా అంటే ఫోటోలు తీస్తారు కదా, ఏమైనా ఫొటోస్ అక్కడ పార్క్ లాంటి ఏరియా, అది కొంచెం పార్క్ ఏరియా లాగా అలా ఉందన్నమాట, స్పేస్లో చేసాము. సో అలా పార్క్ ఏరియాలో ఎక్కడికైనా తీసుకెళ్ళి ఏమైనా పిక్చర్స్ తీయడానికి తీసుకెళ్తున్నారేమో అనుకున్నా. మార్నింగ్ నుంచి 1 full day ఆడిషన్ జరిగింది నాకు, రకరకాల టాస్క్లు.
ఫిష్ మార్కెట్లో ఫిషెస్ అమ్ముతున్నట్టు అమ్ము అని. అంటే లైవ్ గా మీకు ఆడిషన్ అయితే చేశారు లైవ్ లొకేషన్స్ లో? నో ఇది హ్యాపెండ్ ఇన్ ద రూమ్, సీ స్పేస్ లో జరిగింది. అంతా అయిపోయిన తర్వాత ఎక్కడికో తీసుకెళ్లారు. సో నేను ఇంకేదైనా పిక్చర్ సెషన్ అనుకుంటే ఒక టీ కొట్ లాంటిది ఉంటుంది, అక్కడ అందరూ టీ తాగుతుంటారు. ఆ ఏరియాకి తీసుకెళ్ళి నా చేతిలో ఒక ఏదైనా స్పీకర్, బ్లూటూత్ స్పీకర్ పెట్టి వెళ్ళి అక్కడికి వెళ్ళి డాన్స్ చెయ్యి అని అడిగారు అనమాట. నాకు అంటే నాకేం అర్థం కాల. సో ఐ వాజ్ ఎంబారస్డ్ అండ్ అక్కడికి వెళ్ళి నేను డాన్స్ చేయడం మొదలు పెట్టాక టీ తాగా ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో ఉంటారు కదా కొంతమంది, ర్యాండమ్గా వచ్చి అక్కడికి వచ్చి డాన్స్ చేస్తారు. సో ఆ బ్యాచ్ అని అనుకున్నారో, కొంతమంది ఆ టీ తాపేసి కొంతమంది వింతగా చూశారు. ఇంకేమో అదేం పట్టించుకోకుండా మనం చేసి వచ్చేసాం అనమాట. ఐ థింక్ ఆ ఫన్నీ క్లిప్స్ అన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర, టీం దగ్గర. ఫ్లాష్ మాప్ చేసి వచ్చారు. అది నాకు తర్వాత తెలిసింది ఈ సినిమా రీమేక్. సో అలా ఫ్లాష్ మాప్ నేను ఎంతవరకు అంత పెద్ద క్రౌడ్ ముందు చేయగలను అనేది టెస్ట్ చేయడానికి అలా చేశారని. సో దట్స్ హౌ ఐ గాట్ ఇంటూ దట్ ఫిలిం అండి. డస్కీ స్కిన్ గురించి మాట్లాడారు కదా. సో చాలా మంది అందం అంటే ఓన్లీ ఫెయిర్ స్కిన్ అని కొంతమంది పర్సెప్షన్లో కూడా, అంటే డస్కీ స్కిన్ ఉన్న అమ్మాయిలు కూడా అందంగా ఉంటారు. అందం అనేది స్కిన్ కలర్ని బట్టే అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు మీరేం చెప్తారు? అంటే దేర్ ఆర్ సక్సెస్ఫుల్ యాక్ట్రెసెస్ డస్కీగా ఉండి కూడా ఎక్సెల్ అయిన చాలామంది యాక్టర్స్. అండ్ నేను పర్సనల్గా నాకు ఒక హెల్దీ స్కిన్ అని ప్రిఫర్ చేస్తా. వాట్ ఎవర్ ద స్కిన్ టోన్, మీ స్కిన్ ఎప్పుడు హెల్దీగా, మీరు ఇన్సైడ్ ఎప్పుడు హ్యాపీగా ఉన్నారనుకోండి, అది మీ స్కిన్లో రిఫ్లెక్ట్ అవుతుంది, మీ స్కిన్ చామ్ అయి షైన్ అవుతుంది. అది ఇంపార్టెంట్ రాదర్ దాన్ మీరు ఫెయిర్గా ఉండి లోపలంతా బాధపడుతూ పేల్ స్కిన్తో ఉండే కన్నా హ్యాపీగా ఉండండి, హైడ్రేట్ చేసుకోండి మీ స్కిన్ అని అయితే చెప్పగలను. అండ్ ఐ డోంట్ థింక్ సో బీయింగ్ డస్కీ ఈజ్ అ ప్రాబ్లమ్, అది ఒక ప్రాబ్లం అని. సో యా అట్లా. ఓకే, ఇంతకు జాతకాలు మీరు నమ్ముతారా? నేనా? నాకు అంటే కరెక్ట్గా చెప్తే నమ్ముతాను. కరెక్ట్గా చెప్తున్నారా లేదా? కరెక్ట్గా అంటే ఐ మీన్ నాకు మంచిగా, అంటే నాకు పాజిటివ్గా, మీరు ఒక కారణ జన్మరాలు, నీ జాతకం లక్షల్లో ఒకళ్ళకు ఉంటుంది, అలాంటివైనా చెప్తే. కోట్లలో వద్దా? లక్షలు పెట్టుకుందాంలేండి. లక్షల్లో అనుకుందాం. ఓకే, మరి కోట్లు అంటే అత్యాశ అవుతుంది. ఓకే, అలా చెప్తే నమ్ముతాను. ఇంకా నెక్స్ట్ అంతా అమ్మ ఎంత శనియే ఇది అన్నారనుకోండి, అక్కడి నుంచి నేను నమ్మను. ఓకే, అట్లా. యూజువల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైనా ఉన్నారంటే ఆ జాతకాలను నమ్మడం కానీ, డైలీ మరి హారోస్కోప్ ఎలా ఉందా ఏంటి అనేది చూసుకునే సందర్భాలు ఉంటాయి. మీరు కూడా అలా చూసుకునే ఉంటారు? జాతకాలు అంటే హారోస్కోప్ చూసేవాళ్ళం అప్పుడప్పుడు, అంటే డైలీ అదే పని మీద పెట్టుకొని చూడను, అప్పుడప్పుడు హారోస్కోప్ చూస్తాను. అదే చెప్తున్నాగా, ఈరోజు డే అద్దరిపోతుంది అన్నారు అనుకోండి, మంచి ఆనందంతో వెళ్ళిపోతుంది. ఈరోజు డే సరిగ్గా ఉండదు మీకు, జాగ్రత్త అన్నారు అనుకోండి, ఎందుకు ఉండదు, ఇప్పుడు షేస్ చూపిస్తా చూడు, అవతలకి పడే పేపర్ అవతలకి పడేసి మచ్ మోర్ ఎనర్జీతో ముందుకెళ్తా. ఓకే, మరి నిజం చేయకూడదు అని. మరి సారంగపాణి జాతకం ఎలా ఉండబోతుంది? మీరు వచ్చి ఏమన్నా అల్లకల్లోలం చేయబోతున్నారా? ఎవరన్నా మర్డర్ చేయించబోతున్నారా ఏంటి? అల్లకల్లోలంలో తీసుకెళ్లి పడేశారండి మమ్మల్ని. నిన్న ఇంద్రగంటి గారితో మాట్లాడేటప్పుడు చెప్పారనమాట, నార్మల్గా ఉన్న పాండ్లో జస్ట్ ఒక రాయి వేస్తే ఎలాంటి వేవ్ ఎట్లా వస్తుందో, సో అలాగే ఉండబోతుంది అని చెప్పేసి. అబ్బా, కరెక్ట్గా చెప్పారు. ప్రశాంతంగా ఉన్న మా జీవితాలన్నిట్లో ఆయన కష్టంలో పడి మమ్మల్ని అందరినీ కష్టాల్లో పడేశారు. లైక్ దర్శీస్ క్యారెక్టర్ సారంగపాణి కష్టంలో పడి మమ్మల్ని అందరినీ దానిలోకి తీసుకొచ్చి మేము ఎటు వెళ్ళలేక ఇంకా సాగరాన్ని ఇదేలాగా చేశారు. ఓకే, ఇంతకు ఇదేరా లేదా? అది మీరు సినిమాలో చూస్తే తెలుస్తుంది. ఓకే, అంటే ఈ జాతకం గురించి మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన మూవీస్లలో ఆ ఒక్కటి అడక్కు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ ఉంటుంది. జాతకం నమ్మి అబ్బా ఏం చేశారు అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ షేడ్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మూవీలో? షేడ్స్ అంటే ఒకటి, మీరు జాతకాలు నమ్మే పాయింట్ ఒకటి, ఇట్స్ అంటే ఆ సినిమాలో కూడా అలాగే జాతకాలను ఎక్కువగా పిచ్చిగా నమ్ముతారు హీరో. అదర్ దాన్ దట్ అంటే ఇక్కడ సినిమా జరిగే విధానం కానీ ఇవన్నీ, అంటే దానికి దీనికి సిమిలారిటీస్ ఉంటుందని నేను అనుకోను. ఆ టోన్ ఆఫ్ ద ఫిలిం అంటే హ్యూమరస్ టోన్ ఉంది కదా ఆ కామెడీ ఫిలింలో, ఆ టోన్ అయితే క్యారీ అవుతుంది. బట్ ఐ కాన్ సే అది ఇది ఒక సెట్కి సంబంధించిన ఒకే సెక్టార్కి సంబంధించిన సినిమాలని నేను చెప్పలేను. ఓకే, సో డిఫరెన్స్ అయితే ఉండబోతుంది. డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంది. ఓన్లీ దట్ ఇద్దరు అలాగే బిలీవ్ చేయడం అనేది ఒక కామన్ పాయింట్, బట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. మరి తెలుగు అమ్మాయి ఇప్పుడైతే మంచి మంచి ఆపర్చునిటీస్ అనేది కూడా తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు?
నెక్స్ట్ ఇంకా నేనేం సైన్ చేయలేదండి ఎగ్జాక్ట్లీ, బట్ ఐఎమ్ హియరింగ్ టు ఫ్యూ స్క్రిప్ట్స్. బట్ అవి జరిగినప్పుడు చెప్తే బాగుంటుంది కదా. ఓకే, ఇప్పుడు చెప్పారు. అంటే తెలుగు అమ్మాయిలకి ఎక్కువగా ఆపర్చునిటీస్ రావు అని చెప్పేసి అని అంటూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ అనుకోవచ్చా, లేదనుకోవచ్చా? అంటే తెలియదు, అంటే మేబీ అది వాళ్ళ సినిమా యొక్క స్క్రిప్ట్ బట్టి డిపెండెంట్ కదండి. వాళ్ళ స్క్రిప్ట్కి అది ఆ పాత్ర సెట్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కాస్ట్ చేస్తారు. ఇట్స్ అప్ టు దెమ్ అనేది నా ఫీలింగ్. బట్ కానీ పర్సనల్గా ఐ ఫీల్ కొంచెం ఫిలిం మేకర్స్ ఎక్కువ ఇంకా మలయాళం సినిమాలు ఓపెన్ చేస్తే, నేను ఈవెన్ ఓటీటీలో అయినా దేంట్లో అయినా చాలా వాళ్ళ మలయాళం హీరోయిన్స్నే ఎక్కువ వాళ్ళు కాస్టింగ్ చేస్తారు, ప్రిఫర్ చేస్తారు. వాళ్ళు అంటే నేను బ్యూటిఫుల్గా ఉంటారని నేను అస్సలు చెప్పట్లేదు, బట్ దే ఆర్ బ్యూటిఫుల్ ఇన్ దేర్ ఓన్ వే. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళకి కళ్ళు ఇలా ఉండాలి, ఫీచర్స్ ఇలా ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, అలాంటివి పెట్టుకోరు. ఆ పాత్రకి ఎలాంటి అందం కావాలో అలాంటి అమ్మాయిని క్యాస్ట్ చేస్తారు వాళ్ళు. సో చాలా మంది మలయాళీ హీరోయిన్స్ ఉన్నారు, అండ్ అలాంటి ఒక తమిళ్లో కూడా చాలా మంది తమిళ్ హీరోయిన్స్ ఉన్నారు. అలాంటి అంటే బిగ్గర్ ఫిలిమ్స్ కూడా చేస్తున్నారు. సో అలాంటి ఒక ట్రెండ్ తెలుగులో కూడా వస్తే చాలా బాగుంటుంది అనేది ఫీల్ అవుతాను. చాలా మంది టాలెంటెడ్ యాక్ట్రెసెస్ ఉన్నారు తెలుగులో కూడా, అండ్ ఇంకా చాలా ఆస్పైరింగ్ ఇంకా రావాలని చూస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కొంచెం ఒక మెనీ మోర్ గుడ్ స్క్రిప్ట్స్ వేర్ యూ కెన్ గెట్ లైక్ యాక్టింగ్ చేసేందుకు వాళ్ళకు కూడా స్కోప్ ఉన్న మంచి పాత్రలలో మీరు బిలీవ్ చేయగలిగితే ఫిల్మ్ మేకర్స్ బాగుంటుంది అనేది నా ఫీలింగ్. మీ జాతకం బాగుంటుందిలేండి, ఎందుకంటే సారంగపాణి జాతకంలో పడ్డారుగా. థ్యాంక్ యూ. సో December 28th మూవీ రాబోతుంది. అందరినీ కూడా ఒక ఫన్లో ముంచి తేలిపోతున్నారు అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా లైక్ 2.5 hours ఫుల్గా నవ్వుకొని స్ట్రెస్ ఫ్రీ అయ్యి కొన్ని పంచ్ లైన్స్ తీసుకొని మీరు వెళ్తారు. అండ్ మీ డే టు డే లైఫ్లో చాలా క్యారెక్టర్స్ని మిమ్మల్ని మీరు చూసుకున్నట్టుగా సినిమాలో ఉంటుంది, అండ్ కనెక్ట్ అవుతారు కూడా. అరే ఈ క్యారెక్టర్ అచ్చు మన పక్కింటి వాడు ఉన్నాడు కదరా, అచ్చు ఇట్లానే ఉంటాడు రా, అరే నా ఫ్రెండ్ కూడా ఒకడు ఉన్నాడు కదరా, అచ్చు ఇలాగే చేసేవాడు రా అని ఆల్మోస్ట్ మీరు చాలా వరకు క్యారెక్టర్స్తో మీరు రిలేటబుల్గా ఉంటాయన్నమాట. సో మన డైలీ లైఫ్లో జరిగే క్యారెక్టర్స్ అన్ని ఈ మూవీలో చూపించబోతున్నారు. ఎగ్జాక్ట్లీ. నైస్ రూపా.